హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫిషింగ్ స్లింగ్ షాట్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, ఏ విధంగా షూట్ చేయాలనేది ఫిషింగ్ చేయడానికి ముందు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫిషింగ్ స్లింగ్ షాట్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి క్లోజ్ యాంగిల్లో చూడండి. ఈ విధంగా ఉంటుంది. దీని రబ్బర్ జత రబ్బర్ ఈ విధంగా ఉంటుంది. రెండు వైపులా ఈ విధంగా లాగితే ఫిక్స్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఫిక్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, చూడండి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది స్లింగ్ షాట్ హ్యాండ్ గ్లౌజ్. ఇది మనకు సేఫ్టీ గురించి ఈ విధంగా వాళ్ళు ఇచ్చారు. ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి. ఎందుకనంటే స్లింగ్ షాట్ డాట్ చాలా షార్ప్గా ఉంటుంది కదా, చేతికి తాగిలే అవకాశం ఉంటుందని ఈ విధంగా మనం పెట్టుకొని షూట్ చేయాలి. ఓకే, అయిపోయింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది స్లింగ్ షాట్కి సంబంధించిన రీల్. ఇది చూడండి ఏ విధంగా ఉందో. దీనిలో నుంచి వచ్చిన వైర్ తోటి ఈ డాట్కి వైర్ ఉంటుంది. దీనికి ఈ మిషన్లోకి వెళ్ళి వచ్చిన వైర్కి ఈ విధంగా ముడేసుకోండి. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు రావట్లేదు కదా ఈ డాట్, ఇది అన్లాక్. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా ఫ్రీగా వచ్చేస్తుంది. ఇది అన్లాక్ చేసిన తర్వాతనే మనం షూట్ చేయాలి. ఈ డాట్ ఎప్పుడైతే ఫిష్కు తగులుతుందో తర్వాత మనం ఇది ఈ విధంగా ముందుకు తిప్పగానే ఆటోమేటిక్గా ఇది లాక్ పడిపోతుంది. చూసారా, రావట్లేదు. ఓకే, మనం ఈ విధంగా తిప్పిన కొద్దీ డాట్ అనేది మనకు దగ్గరికి వచ్చేస్తుంది. ఫిష్ అనేది మనకు దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, ఈ గ్లౌజ్ కూడా ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒకసారి ఈ డాట్తోని షూట్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక హ్యాండ్ గ్లౌజ్ అనేది తీసుకోండి. మనకు డాట్ పట్టుకొని షూట్ చేసే టైంలో ఇది జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ విధంగా ఏదో ఒక హ్యాండ్ గ్లౌజ్ అయితే ఇట్లా తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా షూట్ చేసేటప్పుడు జారిపోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డాట్ చూడండి ఏ విధంగా ఉందో. కింద ఈ గాల ఇచ్చాడు కదా, ఇది స్లింగ్ షాట్. ఒకసారి చూడండి. ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకొని షూట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం అన్లాక్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత దూరం పడిపోయిందో. ఇప్పుడు మనం ఈ విధంగా తిప్పుకుంటే ఈ విధంగా అదే వచ్చేస్తుంది. ఈ విధంగా తిప్పిన కొద్దీ డాట్ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ డాట్కి ఫిష్ ఉన్నా కూడా ఇప్పుడు డాట్ ఏ విధంగా వస్తుందో ఫిష్ కూడా అదే విధంగా వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే డాట్ వచ్చేసింది. ఈ విధంగా షూట్ చేయండి. ఫ్రెండ్స్, ఫిషింగ్ స్లింగ్ షాట్ 180 డిగ్రీ యాంగిల్లో మరియు 45 డిగ్రీ యాంగిల్లో షూట్ చేయడం చాలా సింపుల్. ఎయిమింగ్ అనేది ఈ విధంగా చేయండి. ఓకే, పర్ఫెక్ట్ షాట్. ఫ్రెండ్స్, ఆ థమ్స్అప్ బాటిల్ని షూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టీల్ బాల్ అయితే మనం టార్గెట్ 10 మీటర్స్లో ఉన్న చాలా ఈజీగా రీచ్ అవుతుంది షూట్ చేసినప్పుడు. ఎందుకనంటే స్టీల్ బాల్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఓకే, ఇది స్లింగ్ షాట్ డాట్ కదా, ఇది వెయిట్ ఉంటుంది. సో గాయస్, ఇప్పుడు మనం షూట్ చేసేది దాదాపుగా అక్కడ ఉన్న బాడీలు అయినా ఒకవేళ ఫిష్ అయినా కూడా దాని పైన టార్గెట్ అనేది చేయండి. అప్పుడు కరెక్ట్గా రీచ్ అవుతుంది షాట్. అది గుర్తుపెట్టుకొని చేయండి. ఒకవేళ మీరు సెంటర్లో ఎయిమింగ్ అనేది చేసినట్టయితే షాట్ మిస్ అవుతుంది, దాదాపు కిందికి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇది వెయిట్ ఉంటుంది కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు షూట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాటిల్కి అయితే పర్ఫెక్ట్గా షూట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి బాటిల్ లోపల నుంచి డాట్ ఎంత దూరం అయితే వెళ్ళిందో ఇంపాక్ట్ అనేది అంత ఘనం ఉంటుంది. ఎందుకంటే అది డాట్ స్టీల్ కదా, చాలా షార్ప్ అయితే ఉంటుంది. సో గైస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడైతే ఎయిమింగ్ చేశాను. దాదాపుగా సెంటర్ కంటే కొంచెం ఇటు తాకింది. ఫ్రెండ్స్ చూడండి, డాట్ అనేది బాటిల్ సెంటర్లో దాదాపు బయటికి వచ్చేసింది. చూడండి ఒకసారి. ఓకే, ఫిష్కు తగిలినప్పుడు కూడా ఈ విధంగా తగిలి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విధంగానైతే షూట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అన్లాక్ చేసినప్పుడు మాత్రమే షూట్ చేయండి. ఫిష్కి అయితే డాట్ ఈ విధంగా తగిలి బయటికి వెళ్ళిపోయినప్పుడు రెండు విధాలుగా అయితే మనము డాట్ అనేది బయటికి తీయవచ్చు, రిమూవ్ చేయవచ్చు. దీనికి చిన్న థ్రెడ్ ఉంటుంది. ఇగో చూడండి, ఈ విధంగా వచ్చేసింది కదా. ఈ చిన్ననే ఉంటుంది కాబట్టి మనకు బయటికి తీస్తే బయటికి వచ్చేస్తుంది. లేదా ఈ వైపు కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో తీయొచ్చు. లేదా ఓకే, సింపుల్గా వచ్చేసింది. ఈ విధంగా ఫిష్కు తగిలినప్పుడు ఈ విధంగా డాట్ అనేది తీయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధమైనటువంటి హ్యాండ్ గ్లౌజ్ అయితే ఖచ్చితంగా వాడండి సేఫ్టీ గురించి. ఓకే, వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.